నేను చెప్పబోయే స్టోరీ కోడూరులోని భయంకరమైన స్టోరీ, సౌమ్యకి సిరికి జరిగిన స్టోరీ. సిరి మనం బాగా ఆడుకున్నావా? ఆడుకున్నాం సిరి. అక్కడే అక్కడికంటే నేనే వస్తా. అక్కడికంటే ఇంకా పోతూ ఉన్నా ఏంటి? సరే నేను వెళ్తున్నాను. దెయ్యం ఉన్నా పోతూ ఉంది. సౌమ్య సౌమ్య లేగు సౌమ్య. ఎవరైనా ఉన్నా సరే నడు వెళ్దాం. లేగు లేగు లేగు. సౌమ్యకి రా 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 హాస్పిటల్కి తీసుకెళ్తాను. అయినా సౌమ్యకి ఏం తగలలేదులే. నీకేమైనా అయ్యిందా? అవ్వాలా? సరే బాయ్. సరే ఓకే. సరే బాయ్ సౌమ్య, ఇంటికి వెళ్ళిపోదా. బాగుండేది. సౌమ్య సౌమ్య మా మమ్మీ రామంటాను సౌమ్య. ఎందుకంటే తెలుసా, మరి నీటికి ఎదురు ఎవరు లేరంచు కదా. సరే మరి మా మమ్మీ డబ్బులు ఇచ్చింది నాకు. సేమియా పాలు చేస్తానండి. అయితే మన ఐస్ క్రీమ్ పాలు ప్యాకెట్ తెచ్చుకున్నా. అంకుల్ అంకుల్ పాల ప్యాకెట్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఇదిగో. ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. రెండు నువ్వా? సరే. డబ్బులు ఇవ్వరా? ఇదిగో. సరే. మరి మనం ఐస్ క్రీమ్ తినేద్దాం. కానీ మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, మన ఫ్రెండ్ పాలు సరే. అమ్మో అన్ని పనులు నాకే చెబుతారు అసలు. ఇంటికో మరి తెలుసా పెద్దల పొరుసా. అయ్యో ఈ పాలు పడకపోకుండా దొమ్మిస్తా నడవలేరు. శుభ్రంగా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. కొనిపెట్టమంటా అరిగిపోతారు. అది ఫ్రెండా బొందా? వీళ్ళు పెద్ద సీఎమ్మా విఐపీలా. అన్ని పనులు నాకే చెబుతారు అసలు. మరి మన ఫ్రెండ్ మన కోసం మన ఇంటికి వెళ్ళి పెట్టొచ్చారు కదా. నేను ఐస్ క్రీమ్ కొని పెట్టేస్తా. నేను మీ ఇంటికి వెళ్ళి టీవీ చూసేస్తా. టీవీ చూస్తా. సాయంత్రం అయింది. దయ్యం సీన్ మొదలైద్ది. అబ్బా ఎంత టైం లేదు. అబ్బా అబ్బా ఈ అబ్బాయి ఎవరు అసలు? అన్నయ్య. అబ్బా అరుణ్ నన్ను భయపెట్టించావేంటి? ఊరికే భయపెట్టాను సిరి. మీది కొట్టా? ఇంతకీ సౌమ్య ఏం చేస్తుందో. నువ్వు ఎందుకు భయపడ్డా? తను వెనకాల ఉన్నది సౌమ్య.